కోటగిరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఏపీఓ మారుతికి దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన ఉమ్మడి మండలంలోని 6 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకుని నేడు వర్ణి మండలానికి బదిలీపై వెళ్తున్నారని వారు పేర్కొన్నారు. ఆయన ఉమ్మడి మండలాల్లోని చేసిన సేవలను గుర్తించి దళిత సంఘాల నాయకులను సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీఓ మారుతి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేస్తూ గ్రామ అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య పనులను, నర్సరీల పెంపకంలో ముఖ్యమైన పాత్ర వహించేవారని వారన్నారు. ఆయన దగ్గరికి గ్రామ ప్రజలు వెళ్లినా అతను వారిని ఇబ్బంది పెట్టకుండా పనిచేసి పంపించే వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన ఏ మండలానికి వెళ్లినా గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ ప్రజలు మన్ననలు పొందే వ్యక్తి అని దళిత నాయకులు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలాల దళిత నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, మాల మహానాడు ఉమ్మడి మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, కాళే సాయిలు, బేగరి రాములు, పుప్పల సాయిలు, సైదయ్య, దావులయ్య, విజయ్, రాము, జీవన్, శివశంకర్, రమేష్, వడిత్య, తారాసింగ్, పాత్రికేయుల బృందం తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళకి చెప్తే సానుకూలంగా స్పందించి ఆ సమస్యను ఈజీగా పరిష్కరించేటట్టు చేస్తూ దీనివల్ల నేను ఎంపీగా ఈ టోటల్ 28 గ్రామ పంచాయతీలు ఉన్న సక్సెస్ అయినా అందులో మన దళిత నాయకుల పాత్ర కూడా చాలా ఉందని తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యాదగిరిపూర్ సర్పంచ్ గారు చెప్పినట్టు కూడా ఆ సర్పంచ్ గారు కూడా ఈ యాదగిరిపూర్ను ఈ మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పాపం తీర్చిదిద్ది మీరు చెప్పిన మాటకు సార్ మరి మీరు చెప్తున్నారు. మీ మాట మీద నేను ఎంత ఖర్చు అయినా చేస్తాను. నేను అందరు సపోర్ట్ ఎంపీఓగా మన మారుతి సార్ గారు మా కోటగిరి మండలం నుంచి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భంగా మా దళిత సంఘాల తరఫున, ప్రెస్ క్లబ్ల తరఫున మేము ఇవాళ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. సారు గత 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమై ఎవరి సమస్య వచ్చినా, ఎంపీ ఆఫీస్కు ఎవరి సమస్య వచ్చినా వాళ్ళ సమస్యలను విని వెంటనే పరిష్కరించేవారు. ఆయన గత 6 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరిగి సర్పంచులకు సలహాలు ఇస్తూ ఆ ఊళ్ళో చాలా డెవలప్మెంట్ చేశారు.